వాళ్ళమ్మ ఒక వేశ్య అని చెప్పి యెఫ్తాని ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అవమానించారు. ఏ ఊర్లో అయితే అతన్ని అవమానించారో, ఏ మనుషులైతే అతన్ని నిందించారో, దేవుడు అదే ఊర్లో అదే ప్రజల మధ్య అతన్ని హెచ్చించాడు. అతన్ని అధిపతిగా దేవుడు నియమించాడు. ఏ మనుషులైతే అతన్ని హేళన చేశారో వారే అతని సహాయం కోసం వచ్చేలాగా చేశాడు. అదే రీతిగా యోసేపు ఏ ఐగుప్తులో అయితే అవమానించబడ్డాడో, చెయ్యని నేరానికి శిక్షను అనుభవించాడో అదే దేశంలో ప్రధానిగా దేవుడు చేశాడు. ఏ అన్నదమ్ములైతే అతన్ని హేళన చేస్తూ చంపాలని చూస్తూ బానిసగా అమ్మివేశారో అదే అన్నదమ్ములు అతని కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా చేశాడు. ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు ఏ మనుషుల దగ్గర అయితే తలదించుకున్నావో, ఏ ఊర్లో అయితే నువ్వు తలదించుకున్నావో, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో అక్కడే నా దేవుడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.